శ్రీ మీడియాకు స్వాగతం. ప్రతి క్షణం సామాన్యుడి పక్షం. నేటి వార్తా విశేషాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు రావాలని కొండంత ఆశతో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 5 సంవత్సరాల కళ నెరవేరడంతో తెలుగు తమ్ముళ్ళ ఆనందానికి ఆకాశమే హద్దుగా నిలుస్తున్నది. ప్రతి గ్రామంలోన గ్రామోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రతి ఊరు వాడ పండగ వాతావరణం నెలకొన్నది. చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకము, నెయ్యాభిషేకము, తేనాభిషేకము ఇలా అనేక రకాల అభిషేకాలు చేసి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు దివంగత ముఖ్యమంత్రి నటరత్న సార్వభౌమ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి వారి అభిమానాన్ని చాటుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం నల్లమాడ మండల కేంద్రంలో నబీ రసూల్ నూర్ బాషా పాదయాత్ర నిర్వహించారు. నల్లమాడ నుండి పెనుగొండ దర్గా బాబా వరకు పాదయాత్ర చేపట్టి వారి అభిమానాన్ని చాటుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించినటువంటి సందర్భంగా పార్టీ గెలుపును ఆశించినటువంటి నబీ రసూల్ నూర్ బాషా ఇద్దరు కలిసి ఇక్కడ నల్లమాడ నుండి పెనుగొండ వరకు పాదయాత్ర చేయడానికి దర్గాకి బయలుదేరినారు. ఇది ఒక గొప్ప పరిణామం. ముఖ్యంగా సమాజంలో జరుగుతున్నటువంటి అనేక సమస్యలను దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ గెలవాలని, సామాన్యునికి న్యాయం జరగాలనే ఉద్దేశంతో వీళ్ళు ఇక్కడికి బయలుదేరి వెళ్తున్నారు. ఇది తప్పకుండా భగవంతుడు నిర్ణయించిందే కాబట్టి ఈ విజయం తప్పకుండా ప్రజలకు మేలు జరుగుతుందని కోరుకుంటున్నాము. అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున గెలుపొందినటువంటి సింధూరారెడ్డి గారు కూడా విజయం సాధించాలనే ఉద్దేశంతో వీళ్ళు ఈ పాదయాత్ర చేస్తున్నారు. విజయం సాధించినందుకు ఇప్పుడు వారు పాదయాత్ర చేస్తున్నారు. పల్లె రఘునాథ్ రెడ్డి గారు కూడా ఈ ప్రాంతానికి ఎంతో మేలు చేసినారు కాబట్టి అతనికి ఆరోగ్యాలు బాగుండాలనే ఉద్దేశంతో వీళ్ళు ఈ పాదయాత్ర ప్రారంభించినారు. వీరందరూ మంచి కార్యం చేస్తున్నందుకు రాష్ట్ర ప్రజలకు న్యాయం జరిగింది. రాష్ట్ర ప్రజలు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ ఈ యాత్ర సాగిస్తున్నారు. ఎన్టీ రామారావు గారి ఆత్మ సంతోషంగా ఉండాలని వారి స్వర్గంలో తెలుగుదేశం పార్టీ ఈ విజయాన్ని ఆస్వాదిస్తున్నారని, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకు ఇచ్చినటువంటి ఈ గెలుపు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ముఖ్యంగా నల్లమాడ నుంచి నా ఆటో నూర్ బాషా నా పేరు. మేము తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలని మా కోరిక, ఆశ, ఆకాంక్ష. మన అలాగే సింధూర మేడం గారు విగ్రహం దగ్గర నుంచి పెనుగొండ బాబాయ్ స్వామి దర్గా వరకు పాదయాత్రతో మేము బయలుదేరుతున్నాము. మా కోరిక నెరవేరింది కాబట్టి మా మొక్కుబడి చెల్లించుకుంటున్నాము. జై. పేరు నబీ రసూల్. ఈ పాదయాత్ర చేయడానికి కారణాలు చంద్రబాబు నాయుడు సీఎం కావాలని, పల్లె సింధూరెడ్డి ఎమ్మెల్యే కావాలనే ఉద్దేశంతో మేము ఆ దేవుని ప్రార్థించుకుంటూ ఈ పాదయాత్ర కొనసాగిస్తున్నాం. నాయకత్వం